లోకంలో చాలామంది మన భారతదేశానికి స్వాతంత్రము తీసుకురావడానికి ఎంతోమంది పోరాటం చేసి ఖైదును అనుభవించి చెరసాలలో ఎన్నో రోజులు జీవించి బ్రతికి మరణించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మంచి మంచి పేర్లు కలిగినటువంటి ఉద్దండులు, చరిత్రకారులు, మేధావులు, దేశం కోసం పోరాడినటువంటి గొప్ప దిగ్గజాలు ఎందరో మనకు కనబడతారు. అందులో మొట్టమొదటిగా మహాత్మా గాంధీ మనకు కనబడతారండి. అతనికి మరొక పేరు కూడా ఉన్నది. అతన్ని ఏమంటారు? జాతి పిత. అంటే పిత అంటే తండ్రి అండి. జాతి అంటే భారతదేశములో జీవించేటువంటి జాతికి ఆయన ఎవరట? తండ్రి. ఇప్పటికీ ఆయన జయంతిని చేస్తారు, ఆయన వర్ధంతిని కూడా చేస్తారు. అలాగని ఆయన ఏమైనా క్రైస్తవుడా? కాదండి. అంటే ఈయనకు ఇంత పేరు ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, గాంధీ అని పేరు పెట్టుకోవడం వల్ల ఇంత ఖ్యాతి రాలేదు, ఆయనకు ఇంత పేరు ప్రతిష్ట రాలేదు. ఆయన పోరాడినటువంటి పోరాట ప్రతిమ, ఆయన జీవించినటువంటి జీవన విధానం, సమాజం కోసం పోరాడి చెరసాలలు, ఏమండి క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహము, ఇలాంటి ఎన్నో ఉద్యమాలను చేపట్టి అనేక మందికి ధైర్యాన్ని ఇచ్చి భరోసానిచ్చి భారతదేశానికి స్వాతంత్రం రావట్లో ప్రధాన భూమిక, కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఆయనను ఇప్పటికీ సమాజం మర్చిపోవడం లేదు. ఏమని? జాతిపిత అనేది ఒక పేరున్నది అతనికి. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు గాంధీ అయితే సమాజం పెట్టినటువంటి పేరేంటో తెలుసా అతనికి? జాతిపిత. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ద్వారా సమాజంలో మనిషికి గొప్ప పేరు రాదు, కానీ ఆ సమాజమే ఆ మనిషికి పేరు పెట్టినప్పుడు ఆ పేరుకు గొప్ప ఘనత వస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి.